అనిపించింది బ్రదర్ సినిమా తండేల్? సినిమా మాత్రం చాలా బాగుంది బ్రో, ఒక రేంజ్ లో ఉంది. మా ఎక్స్పెక్టేషన్స్ కన్నా మరీ ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్క నా కొడుకు అరే ఇంకా మీ హీరో అసలు హిట్ కొట్టాడా, అందరు పాన్ ఇండియా మూవీ హిట్ కొడుతుంటే మీ ఓడు నార్మల్ గానే హిట్ కొట్టలేదు. అక్కినేని ఫ్యాన్ నువ్వు? అక్కినేని ఫ్యానా? అక్కినేని అభిమానినే బ్రో, నేను మామూలు అభిమానిని కాదు. నాగార్జునకి, వాళ్ళ నాగ చైతన్యకి, అఖిల్కి, ముగ్గురికి సినిమాలో చెప్పాల్సింది ఒకటే బ్రో. ఒకప్పుడు మహేష్ బాబుకి పోకిరి సినిమా ఎలా టర్నింగ్ పాయింట్, మన పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమా ఎట్లా టర్నింగ్ పాయింట్, మన నాగ చైతన్యకి తండేల్ అనే మూవీ ఎట్లా. తండేల్ అంటే నార్మల్ గా ఒక నాయకుడు అనుకుంటారు కానీ లోపట విప్లవ తాండం ఆడుతుంది సినిమా. ఎలా చూసుకున్నా సరే మన సాయి పల్లవి యాక్టింగ్ అయినా డాన్స్ అయినా డాన్స్ అని అంటారు కానీ మా నాగ చైతన్య బాబు ఒక్క కాడ కూడా డాన్స్ లో తక్కువ అని చూపించాలి. కానీ నాగార్జున కొడుకేవాడండి, నాగార్జున కొడుకేవాడు. అరే ఒక చేపలు పట్టేటోళ్ళు కొడుకులాగానే ఉన్నాడు ఆయన యాస అయినా ఆయన బాయ్స్ అయినా అరే ఇరగ తీస్తున్నాడు అన్న మనోడు. ఒక్కొక్క బిట్టు చూస్తుంటే అరే ఇది కదా సినిమా. నేను చెప్తున్నానంటే ఇంకా ఒక రెబల్ స్టార్ లాగా, ఒక ఐకాన్ స్టార్ లాగా మన యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుండు. ఓకే, థ్యాంక్ యూ. తండేల్ మామూలు తండేల్ కాదు, ఊర మాస్ తండేల్. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ తండేల్. ఇండస్ట్రీని బద్దలు కొట్టే తండేల్, అన్ని రికార్డులు బద్దలు కొట్టే తండేల్. మామూలు తండేల్ కాదు భయ్యా, సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా, శోభిత దులిపాల మీద ఒట్టు, తండేల్ సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా, మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస. ఈ సినిమా పుష్ప రికార్డులను బద్దలు కొడుతుందని ఒక చిన్న ఆశ. నిజంగా చెప్తున్నా భయ్యా, సినిమా సూపర్ హిట్. ఇలాంటి సినిమా రాలేదు. ఒక కన్నీటి గాథ భయ్యా. నిజంగా చెప్తున్నా, నిజంగా సాయి పల్లవి గారు ఏడిపించేశారు భయ్యా. గుండె తరుక్కుపోయింది భయ్యా, గుండె బరువెక్కిపోయింది భయ్యా. హార్ట్ అటాక్ అన్న రావచ్చు భయ్యా. ఆ సినిమా చూస్తుంటే, ఆ సీన్స్ చూస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది భయ్యా. ఏమన్నా సీన్స్ భయ్యా, కన్నీళ్లు ఆగలేదు భయ్యా, కన్నీళ్లు సంద్రంలా పొంగిపోయినాయి భయ్యా. ఆ శ్రీకాకుళంలో జరిగిన కన్నీటి గాథను చూస్తుంటే నా ఇంటి ముందు నా సోదరుడికి, నా ఫ్రెండ్కి జరిగిన కన్నీటి గాథ లెక్క అనిపించింది భయ్యా. అంత కన్నీటి గాథ భయ్యా సినిమా. ఆ లైఫ్ స్టోరీ, ఆ రియల్ స్టోరీ, ఆ మ్యూజిక్, ఆ డైరెక్షన్, ఆ బ్యాక్గ్రౌండ్, ప్రతి ఒక్కటి భయ్యా పిచ్చెక్కిస్తుంది, మతెక్కించేస్తుంది. అంతా మొత్తం లేపేస్తుంది సినిమాని. థ్యాంక్ యూ భయ్యా. ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ సినిమాతో ముందుగానే ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ. ట్రూ లవ్ అంటే ఎలా ఉండాలి అనేది చూపించారు. ఇది రియల్ స్టోరీ కాబట్టి స్టోరీ గురించి చెప్పడానికి ఏం లేదు. క్లీన్గా ఎలా అయితే ప్రాపర్గా చూపించాలి అనేది అయితే క్లియర్గా చూపించారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చైతన్య అన్న, చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ యాక్టింగ్ సినిమా, ఓరియంటెడ్ సినిమా మీకు వచ్చింది. కొన్ని సినిమాలో యాక్షన్ ఉంటుంది, ఫైట్స్ వీటి మీద నడుస్తాయి, బట్ ప్యూర్గా యాక్టింగ్ మీద నడిచిన సినిమా ఇది. బేసిక్గా సాయి పల్లవి గారు ఉంటే వేరే సినిమా చూడడానికి, సినిమాలో వేరే యాక్టర్ని చూడడానికి ఉండదు, కానీ ఈ సినిమాలో ఆయన డామినేట్ చేసే పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. ఇంకొకటి ఇందులో నాకు అనిపించిన మెయిన్ పాయింట్, బుజ్జితల్లి సాంగ్ని రిపీటెడ్గా వాడడం కొంచెం ఇరిటేటింగ్గా అనిపించవచ్చు తప్ప మీద అన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మెయిన్గా లాస్ట్ 35 minutes మీకు నిజంగా రియల్ లవర్ ఉంటే, మీరు ట్రూ లవర్ అయ్యి ఉంటే డెఫినెట్గా మీ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మనం ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటుంది, దానికి కారణం మనమే అని తెలిసినప్పుడు ఆ ఫీల్, ఆ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా అనిపిస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ దేశభక్తి. ఆ పాయింట్ చాలా బాగా చూపించారు. దేశంలో పనిచేసే సైనికులకే కాదు, జాలర్లకు కూడా దేశభక్తి ఉంటుంది, దానికోసం మేము ఏదైనా చేస్తాం అని చూపించిన పాయింట్ కూడా చాలా బాగా. తండేల్ ఎలా నటించాడన్న? తండేల్ అంటే లీడర్, అది చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది. ఆ పాయింట్ బాగా నటించాడా? లీడర్ అంటే ముందుండాలి, లీడర్ అంటే డబ్బులు సంపాదించే వాళ్ళు కాదు, కష్టం వచ్చిన వాడికి నిలబడేవాడే లీడర్ అని చూపించిన పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? మ్యూజిక్ దేవి అన్న, దేవి శ్రీ, ఆయన గురించి ఏం చెప్తాం. సినిమాకి తండేల్ కాకుండా విజయం పెడితే బాగుంటుంది. బుజ్జి తల్లి అది కాదన్న, లీడర్ అంటే ఆ సినిమాలో యాజ్ ఏ లీడర్గా నాగ చైతన్య గారు ఏం చేశారు అనేది కూడా పాయింట్ ఉంది. జాలర్లకి తండేలు అనేది ఉంటారు. సో ఆ ఎగ్జాక్ట్
థింగ్ ని చూపించారు. ఎర్రం గారు ఏదైతే చేశారో అదే నాగ చైతన్య గారు ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో అది రియల్ స్టోరీ కాబట్టి చాలా సూపర్ అనిపించింది నాకైతే. సో వ్యాలంటైన్స్ డేకి లవర్ లేదని బాధపడకండి, అంటే సినిమాకి వచ్చేసి ఉచితంలో చూసేసుకోండి. థ్యాంక్ యూ. క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఆల్రెడీ అన్ని చెప్పిన తర్వాత ఎలా అనిపించిందండి తండేల్? నాకైతే మంచి ఫీల్ వస్తుంది. చేయి చెదరగొట్టేవాయి, చీల్చి చెండాడవాయి, చిరునవ్వులు చూపించేవాయి, చిత్రం చేసేవాయి, పిండి పిప్పి చేసేవాయి, చరిస్మా చూపించేవాయి. అంటే ఆ మూవీతో మంచి ముందు వచ్చిన మూవీస్ మొత్తం ఈ మూవీ ముందు అసలు అంతకు మించి ఉంది. అసలు మూవీ అయితే సిరీస్లో పెద్ద మూవీ, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ నిజంగా. సాయి పల్లవి గారు అంతకుముందు మూవీస్ చూసాం, అంతకుముందు ఇద్దరి బాండింగ్ చూసాం. ఈ మూవీతో కెమిస్ట్రీ ఇంకా అంతకు మించి ఉంది, చాలా బాగుంది. లవ్ సీన్స్, ఆయన వేటకి వెళ్ళినప్పుడు ఆమె ఫీల్ అయ్యే సీన్స్ కానీ నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ పాకిస్తాన్ పోయిన కంట్రీలో మనం పాకిస్తాన్ సబ్జెక్ట్ తీసుకున్నారు కానీ ఒకసారి ఇరుక్కున్నప్పుడు, అది ఇలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కున్నప్పుడు అసలు ఇంకా తిరిగి రావడమే కష్టం. ఆయన తిరిగి కూడా రావడానికి ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ కానీ ఈమె సాయి పల్లవి కానీ వాళ్ళ ప్రయత్నం చాలా సూపర్గా అనిపించింది. ఫ్రెండ్స్తో గ్రూప్లో సూపర్ పని అనిపించింది, సూపర్గా ఫీల్ వచ్చింది. ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఆయన చేసే పని కానీ అన్ని రకాలుగా అన్ని ఎమోషన్స్ సూపర్గా పనిచేశాడు. నిజంగా ఆయన కెరీర్లోనే మంచి బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఇంకా పాకిస్తాన్లో విలన్ అయితే ఆయన పెట్టే టార్చర్ బీభత్సం అనిపిస్తుంది. నిజంగా అక్కడ ఒక గేమ్ జరుగుతుంది, ఆ సీన్లో ఆయన ఎలా నెగ్గుతాడు చాలా సూపర్గా. అంటే ఎక్కడ సీన్ టు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా క్లియర్ కట్గా అర్థమయ్యేది. అస్సలు సీట్ మీద గోలలు కేకలు నిజంగా ఎక్కడ 1-2 మిస్ అయ్యామా అని అనిపిస్తుంది. మూవీ అంత సూపర్ ఉంది, అంత రెస్పాన్స్ బాగుంది, అది చాలా బాగా అనిపిస్తుంది. సినిమా తండ్రిలా చాలా బాగుందన్న. నేను ఎక్స్పెక్ట్ చేయాలి హీరోయిన్ పెర్ఫార్మెన్స్ నా చేతంగా బాగా చేశాను. ఓకే. ఓవరాల్ గా చూసుకుంటే చందు మొన్నటిగా దర్శకత్వంలో ఈ టైప్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది అసలు? ఫస్ట్ హాఫ్ ఇది ఒక ఫీల్ గుడ్ మాస్ ఎంటర్టైనర్ సినిమా. ఫీల్ గుడ్ అంటే ఎలా? ఫీల్ గుడ్ అంటే ఎలా? ప్యూర్ లవ్ స్టోరీ మధ్యలో ఒక మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తీశారు. ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత సముద్రంలోకి వెళ్ళి హీరో చిక్కుంటే క్లైమాక్స్ మనోడు పాకిస్తాన్ వెళ్ళి మళ్ళీ తిరిగి ఇండియాకి రావడం మెయిన్ సబ్జెక్ట్. ఓవరాల్ గా సినిమా చూసుకుంటే బాగుంటుంది. శ్రీకాకుళం యాస ఎలా అనిపించింది? ఈ యాస గీస నేను పక్కన పెడితే ఇంటర్వ్యూలకు ముందు నాగచైతన్య గారు ఒక ఎపిసోడ్ ఉంటుంది జైల్లో, అందరికి బట్టలు తీసేసి ఒక ఎలిమెంట్ చూపించారు. అయితే ఆ సీను ఆయన చేయడం ఎంతో గట్స్ ఉండాలి. ఆయన నార్మల్ మనిషి చేసేది వేరు, ఆయన చేయడమే. ఆ ఒక్క విషయంలో నేను నాగచైతన్యకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. సాయి పల్లవ్ పర్ఫార్మెన్స్ కానీ నాగచైతన్య ఇద్దరు ఒకరినొకరు పోటీ పడి చేశారు. ఓవరాల్ సినిమా చూసుకుంటే బ్లాక్ బస్టర్. నాగచైతన్య గారి కెరీర్లో బ్లాక్ బస్టర్. మ్యూజిక్ 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ అసలు మామూలుగా లేదు, అవి చాలా పాపులర్ అయినాయి కూడా సాంగ్స్. మెయిన్ వచ్చేసి సాయి పల్లవి పర్ఫార్మెన్స్. ఆ అమ్మాయి బాగా చేసింది, నాకు తెలిసి నేషనల్ అవార్డ్ రేంజ్ లో చేసింది అమ్మాయి పర్ఫార్మెన్స్. చాలా బాగుంది. ఓకే.